హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి తండేల్ మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాము. ఏంటంటే మనకి ఈ మూవీ రిలీజ్ అయిన విత్ ఇన్ 2 అవర్స్లోనే మనకి ప్యూర్ హెచ్డి క్వాలిటీ అనేది లీక్ అవడం అయితే జరిగింది మామ. కాకపోతే కొంచెం డార్క్గా అయితే ఉంది ఆ ప్రింట్. కానీ ఎక్కడ నాయిస్ కానీ ఎటువంటి నాయిస్ అసలు అంటే మనకి థియేటర్లో ఉన్న న్యూసెన్స్ కానీ న్యూసెన్స్ కానీ ఇందులో అయితే మనకి లేదు మా. విత్ ఇన్ ప్యూర్ క్వాలిటీతో మనకి లీక్ అవ్వడం అయితే జరిగింది. సో ఒక్క 20 సెకండ్స్ బిట్ అయితే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ లెంత్ పెడుతుంటే మనకి యూట్యూబ్ అనేది ఆ వీడియోని బ్లాక్ చేస్తుంది మామ. సో అది మూవీ అనేది ఇట్లా లీక్ అవుతూ ఉంటే మనకి ఇప్పుడు వస్తున్న మూవీస్లో చాలా భారీ బడ్జెట్ మూవీస్ అయితే ఉన్నాయి అనమాట. రాజమౌళి గారిది 1000 crores అయితే మనకు ఉంది. అలాగే అల్లు అర్జున్ గారిది కూడా 1000 crores అయితే బడ్జెట్ అయితే ఉంది. సో ఇలాంటి భారీ బడ్జెట్ మూవీస్ తీసినప్పుడు మూవీ రిలీజ్ అయిన విత్ ఇన్ 2 అవర్స్లోనే హెచ్డి క్వాలిటీ లీక్ అవుతుంటే సో మూవీస్ మీద అసలు వెళ్ళాలా లేదా అనేది మనకి అర్థం కావట్లేదు మా. ఇప్పుడు ఈ లీకేజ్ అనేది ఇప్పుడు తండేల్ మూవీ ఒక్కదానికే కాదు, చాలా మూవీస్కి అయితే జరిగినాయి. విత్ ఇన్ మనకి తెలిసిన గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారిది కూడా ప్యూర్ హెచ్డి క్వాలిటీ అంటే రిలీజ్ అయిన ఫస్ట్ డేనే. కాకపోతే అది కొంచెం టైం తీసుకొని 4 అవర్స్లో మనకి ప్యూర్ హెచ్డి క్వాలిటీ పెట్టడం అయితే జరిగింది. సో అట్లా మనకి అలాగే పుష్ప 2 ఓటీటీకి రాకముందే రీలోడెడ్ వర్షన్తో సహా మనకి పెట్టేశారనమాట. అంటే రీలోడెడ్ వర్షను. సో మనకి ఈరోజు రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని తెలిసిన వెంటనే, అంటే మనకి రీలోడెడ్ వర్షన్ పడిన తర్వాత సో ఆ షో అయిపోయిన వెంటనే మనకి ఈ రీలోడెడ్ వర్షన్ కూడా 21 minutes కూడా మనకి కలిపేసి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు అఫీషియల్గా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీకు తమిళ్ రాకర్స్ అలా ఇప్పుడు ఏదైతే చేంజ్ చేశారో తమిళ్ బ్లాస్టర్స్ డాట్ డాడీ. సో లేకపోతే డాడీ అని అనుకోండి, డాడ్ అని కొట్టండి. సో ఇట్లా కొట్టినప్పుడు మీకు వాళ్ళు మూవీస్ ప్రొవైడ్ చేసిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు అక్కడైతే కనిపిస్తాయి ఖచ్చితంగా. సో మీకు ఎటువంటి డౌట్ ఇక్కడ అయితే మనకు ఉండదు. వీళ్ళేంటంటే మనకి మూవీస్ని లీక్ చేసిన మూవీస్ని మొత్తం వాళ్ళ వెబ్సైట్లో ఖచ్చితంగా ఎక్కడైతే అప్లోడ్ చేస్తారు మా. మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా అయితే వస్తాయి. సో మీరు డౌట్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీరు నేను పెట్టిన ప్రతిసారి ఇదేదో వ్యూస్ కోసం పెడుతున్నాడని చెప్పేసి అని మాత్రం అనుకోవద్దు. నేను పెట్టే చాలా వాటికి నిజాలు ఉంటేనే మీకైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మూవీ లీక్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను అది మామూలుగా స్టేటస్ అయితే పెట్టుకుంటాను, వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను. సో మనకి ఇట్లా వీడియో అయితే ప్రొవైడ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మూవీ ఏదైనా రిలీజ్ అంటే లీక్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలనుకుంటే మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ అయితే చేస్తాం అన్నమాట. సో వీడియోకి అయితే ఎంతగా మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.